గురు మహారాజుకి జై. బృహద్వాసిష్ట సిద్ధాంతము ధరింప అవతరించిన శ్రీమద్రాముడుగు శివరామ దీక్షిత పారంపర్యులు మద్గురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర గోస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనాలు సమర్పించుకొనుచు ఈరోజు ఆశ్రమ రీత్యా 62వ వార్షికారాధన కార్యక్రమం, అదేవిధంగా అచల పరిపూర్ణులు నిర్మల సమరసానంద గంగరాచార్యుల వారి పంచవింశతి వార్షికారాధన కార్యక్రమం, వారి కుమారులు పుత్రులైనటువంటి ఆ కొసనాది బాలకృష్ణార్యులు, ఇంకా వారి సోదరత్రయము, కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఆ పితృదేవులు గురుదేవులు ఏదైతే వారికి అందజేశారో దానిని కొనసాగిస్తూ ఎలా వస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకు అధ్యక్ష స్థానంలో ఆసీనులైనటువంటి గురుతుల్యులు పెద్దలు సర్వభ్రాంతిరహిత భావానంద కెల్లా ఆదినారాయణ స్వాముల వారు మనకు తెలియజేశారు. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అధ్యక్షుల వారు ఈ ఆశ్రమ పురోగతి, ఆశ్రమం యొక్క బోధనా విధానాలు కానీ ఆశ్రమ నిర్వహణ విధానాలు కొంతగా మనకు తెలియచేయవలసిన విషయం కాబట్టి, మనందరం కూడా తెలుసుకోవలసిన విషయం కాబట్టి తెలియజేస్తూ తదుపరి పరిపూర్ణ బోధను దర్శించిన వారికి, పొందిన వారికి, సమాధాన పడేటువంటి వారికి సమాధాన పడినంతగా తెలియజేశారు. ఒక మాట అన్నారు, అటు ఇటు ఏనుగులున్నాయి అని. దీనికి మాత్రం నేను ఒప్పుకుంటాను. కారణం ఏంటంటే దుర్గానంద పంచదశి స్వాముల వారు అంటారు, ఏనుగులుగా చేసి వాటిని దునుముటకు తమ చరణద్వయములు సింగములుగా చేసినాడని. సింగం మధ్యలో కూర్చొన్నది మేము ఏనుగులు మాత్రమే. కారణం ఏంటంటే అందున ఎలాంటి సింహం, అది గర్జించేటువంటి సింహం కాదు, అది గర్జన లేక చేసేటువంటి సింహం. ఈ తానైనటువంటిది ఏదైతే ఉన్నదో సర్వము తానే, తాను లేకపోవటమే ఈ బోధ. ముఖ్యంగా ఈ పరిపూర్ణ బోధలో ఇది పిపీలక మార్గము, విహంగ మార్గము అనేటువంటి 2 విధానాలని మన పెద్దలు మనకు తెలియజేస్తారు. శివరామ దీక్షితుల వారు మనకు తెలియజేసినటువంటిది సాంఖ్యతారక మనస్క మహావాక్య విచారణ నిరసన అనంతరం ఉండేటువంటి పరిపూర్ణ బోధ 43 ప్రకరణములుగా మనం అందుకున్నటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత గ్రంథం. అధ్యక్షుల వారు ఒక విషయం చెప్పారు, ఆకాశము అనేది అవగాహన లేకపోతే దర్శనం అయినట్లయితే అదే పరిపూర్ణ బోధ. ఇది యథార్థం. ఎందుకంటే మితి కలిగినటువంటిది ఆవరణమని మనం అంటున్నాం. అసలు ఆవరణము అంటే ఏంటి? ఏది ఆవరణం? భౌతికంగా చూసినట్లయితే, స్థూలంగా చూసినట్లయితే నన్ను కేంద్రంగా చేసుకొని గోళాకారంగా ఏదైతే ఉన్నదో అది ఆవరణం. అది ఎక్కడి వరకు ఉన్నది? నా యొక్క ధ్వని మొదలగు తన్మాత్రలో ఎందాక పయనిస్తున్నవో అంతవరకు ఉన్నది. ఇక గోళాకారం అని అన్నాను, ఆ గోళాకారంలో నీలతోయద మధ్యస్థంగా ఉంటూ సమస్తాన్ని గుర్తెరిగేటువంటి సత్తాకి కారణమై ఏదైతే ఉన్నదో అది నా ఆవరణం. అది నేనున్నటువంటి నా నిజస్వరూపం. అది ఎక్కడైతే ఈ ఆవరణం నుంచి సమస్తమైనటువంటి అనాదిగా నిర్వికల్పముగా ఉండబడేటువంటి దానిలో ఈ అవ్యక్త రూపంగా ఉన్న నా యొక్క ఉనికి ఏదైతే ఉన్నదో అది బయలువెడలుతూ ఉన్నదో అప్పుడే ఈ సమస్తమైనటువంటి సృష్టి.
నాతోనే నేనే మూలం, ఈ సిద్ధాంతానికి కారణం నేనే. ఎందుకంటే సమస్తమైనటువంటి వేదములు కానీ శాస్త్రములు కానీ ఉపనిషత్ సర్వము కూడా అంతా తానే అంతా. ఇది అవగాహనకు రావాలి అంటే ముందుగా కావలసినది సద్గురువు యొక్క ఆశ్రయం. బంధరహితుడైనటువంటి సద్గురుదేవుని ఆశ్రయించినట్లయితే దీనికి ఫలితం ఉంటుంది. బంధ సహితుడైనటువంటి గురుదేవుని ఆశ్రయించినట్లయితే ఆయనే బంధంలో ఉన్నప్పుడు నా యొక్క బంధాన్ని ఆయన ఎలా విముక్తి చేయగలడు? ఇక్కడ గురుని ఎన్నిక సరిగా జరగాలి. మన యొక్క పుణ్యోదయంతో మనందరం కూడా సద్గురువుని ఆశ్రయించాం. చాలామందికి ఒక్క విషయాన్ని మాత్రం ఒక పెద్దవాడిగా ఒక మాట చెప్తున్నాను. మన గురువుని ఎప్పుడైతే మనం సాక్షాత్ శివరామ దీక్షితులుగా శ్రీధరులుగా ఆయన యొక్క బోధే పరమ పవిత్రమైనటువంటి దివ్యమైన పరిపూర్ణ బోధగా భావన చేస్తాము. కారణం ఆయనకు బోధ తెలిసినప్పటికీ కూడా తెలియదు అనేటువంటి భ్రాంతిలో చాలామంది మునిగిపోతున్నారు. కేవలం పై మెరుగులు అవన్నీ కూడా కారణం ఏం చెప్తానంటే సాధురూప వేషధారణలో ఉండబడేటువంటి రాక్షసులు చాలామంది ఈరోజు అచల బోధలో గురువులుగా చలామణి అవుతున్నారు. వాస్తవానికి ఎలా ఉంటారు పరిపూర్ణ బోధ మహనీయులంటే ఎలా ఉంటారు? వీరే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు. ఎవరినో చూడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏదో గంటలు మాట్లాడవలసినటువంటి విధానం కాదు. మాట్లాడమంటే మన ఆదినారాయణ స్వాములు వారు వారం రోజులు కూడా ఆగకుండా మాట్లాడేటువంటి ధీయుతమైనటువంటి విధానం ఉన్నది. అక్కడ ఏది కావాలి, వినేటువంటి వారు దేనిని కోరుకుంటున్నారు, నువ్వు ఎలా చెప్తే వారికి అర్థమవుతుంది అనేటువంటి భావనలో చెప్పాలి. సులభతరంగా ఉండాలి నీ యొక్క బోధనా విధానం. నీకు తెలిసినటువంటి నువ్వు వల్లెవేసినటువంటి నువ్వు కంటతా పెట్టినటువంటి సంస్కృత శ్లోకాలు కాదు ఇక్కడ కావలసినది. యథార్థమైనటువంటి బోధ ఉన్న పరిపూర్ణమును చూపేటువంటి సూచన ఏదైతే ఉన్నదో అది అందరూ తెలుసుకునేటట్లుగా చూపించి కనుక్కునేటువంటి శిష్యుడు మాత్రమే కనుక్కునేటట్లుగా చేసేటువంటిది సంజ్ఞ. జై సద్గురు ప్రభు మహారాజుకి. కారణం తన భర్త యొక్క సంజ్ఞ మాత్రమే ఆ భార్య కనుక్కోగలదు. అలా ఉండాలి. అలాంటి వారు ఇక్కడ కూర్చున్నటువంటి ఎదురుగా ఉన్న మీరందరూ కూడా ఎవ్వరూ కూడా అందరూ నాకన్నా అధికులే. ఈ ద్వాదశాక్షరి ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ ఉన్నదే. అది 3 అంటే 1, 7, 4 ఒక చిన్న విషయం చెప్తాను. ఏకాక్షరి, సప్తాక్షరి, చతురాక్షరి అని మా గురుదేవులు చెప్పేవారు. దాన్ని ఏంటంటే ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనేది మంత్రం. ఈ అంటే ఎక్కడ? ఈ వాటర్ బాటిల్ లేకపోతే ఈ పూలమాల అంటే ఏదో సమీపమున అనేటువంటి భావమే మనకు గోచరిస్తుంది. అంటే ఈ అంటే ఎక్కడా? ఇక్కడనే. అది ఎక్కడా? తర్వాత ఏమున్నది? ఉత్తబట్ట బయలు 7 అక్షరములతో కూడినటువంటిది. అది ఈ ఉత్తబట్ట బయలు అనేటువంటి ఆ 7 అక్షరములు యొక్క భావన ఏం చెప్తారంటే పెద్దలైనటువంటి ఎరిగినటువంటి సమాధాన పడినటువంటి మహనీయులు గురు ముఖమున ఎరుక దర్శించుటమే ఉత్తబట్ట బయలు. ఏమీ లేదు అంటే లేకనే ఉన్నది. ఈ ఉన్నది ఏదైతే ఉన్నదో అది లేకనే ఉన్నది, లేనిది ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది. దీనికి 3 ఏకకాలంలో జరగాలి. ఎలా? దర్శించటం, గ్రహించటం, లీనమవటం. ఏదైతే దర్శనం జరుగుతూ ఉన్నదో అక్కడే గ్రహణం, అక్కడే లీనం. లేదు తరువాత ఆ జరిగినటువంటి గుర్తు, ఆ జరిగినటువంటి సంజ్ఞ, ఎరిగినటువంటి చూపు, ఎరగబడినటువంటిది ఏదైతే ఉన్నదో ఏమున్నది? ఏమీ లేదు. ఏమీ లేనటువంటి దానిని, ఏమీ లేనటువంటి మహనీయులైనటువంటి ఆ గురు మహనీయులు మన మీద అమితమైన దయతో
మనకు అందజేసేటువంటి బోధను మనం అత్యంత జాగరూకతతో వినాలి. అందుకే ఇది ఆసక్తి కలిగినటువంటి వారికే కుదురుతుంది. గురువు ఒక దగ్గర చెప్తూ ఉంటాడు, శిష్యుని యొక్క ఆలోచన విధానం ఒక దగ్గర ఉంటుంది. గురువు మనకు ఉపదేశ క్రమాన్ని అందజేస్తూ ఉంటారు, లేక త్రిమంత్ర గోప్యాన్ని ఇస్తూ ఉంటారు. కానీ మన ఆలోచన అక్కడ ఉండదు. మనకు అద్వైత సిద్ధాంతాల్లో కూడా ఈ న్యాయాలు ఉంటాయి. ఏవి మర్కట కిషోర న్యాయం కానీ మాధ్యాల కిషోర న్యాయం మన పరిపూర్ణ బతుకు సంబంధించిన న్యాయాలు కాదవి. కాకపోయినా కానీ మర్కట కిషోర న్యాయం, ఎందుకంటే గురువుగారు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఎరుక యొక్క లేని ఎరుక యొక్క చేష్టలు ఎలా ఉంటాయో నీకు చెప్తూ ఉన్నారు. పిండ బ్రహ్మాండముల విచారణ చెప్తూ ఉన్నారు. ఆయన పిండ బ్రహ్మాండముల విచారణ ఆయన చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఆత్మానాత్మల విచారణ దగ్గరనో లేకపోతే ఇంకెక్కడో నువ్వు ఉన్నావు. దానికి దీనికి పొంతన కుదరదు. నువ్వు పోయింది ఎక్కడికి? ఒక చేపల మార్కెట్కి, కాకినాడ కాబట్టి చెప్తున్నాను. నువ్వు అక్కడికి పోయేసి నువ్వు ఇక్కడ ఏ అంగట్లో వజ్రాలు దొరుకుతాయని ఎన్ని అంగళ్ళు దొరికినా ఆడ వజ్రాలు ఎందుకుంటాయి? అక్కడ దొరికేటివి ఏంటి? అలా నీకు కావలసిందేదో నిర్భయంగా గురువుని అడగటం నేర్చుకోవాలి. అది కూడా ఎలా అడగాలి? ఏదో ఆయన నీకు చెప్పేదానికే ఆయన గురువు దగ్గర బోధ తెలుసుకున్నట్టుగా, అదేదో ఆయన బాధ్యత అయినట్టుగా అనకూడదు. ఎలా ఉండాలి? అందుకే సదయత ఈ బోధ దల్ప జనదా గురుడై వదలక చిత్తము లోపల పదయుగుళము తలతవలదే భక్తుడైనప్పుడు. గురువు ఎలా ఉండాలి? సదయత, దయా సముద్రుడై ఉండాలి గురువు. అయితే ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? ఏదో కొంతమేరకే తెలుసు అంటే ఆ షాపులో కొన్ని మాత్రమే అమ్ముతారు, కొన్ని దొరకవు ఆ షాపులో. అలాంటి షాపుకు మనం పోతే మనకు కావాల్సిన అన్నీ అక్కడ మనకు లభ్యం కావు. గురువు సర్వసమర్థుడై ఉండాలి. ఒక్క శివరామ దీక్ష సిద్ధాంత సాంప్రదాయంలో ఉండబడేటువంటి అశరీర గురువులు మాత్రమే సమర్థులు. మిగిలినటువంటి వారికి ఇది చాలా దుస్తరం. వారైతే నువ్వు ఏదైనా అడుగు, అయితే అడిగే విధానంలో ఉన్నది. ఎందుకంటే ఏ గడ్డినే ఏ దానా తినేవాడికి ఆ దానానే పెట్టమంటాడు శివరామ దీక్షితుల వారు. భ్రాంతి సహితంగా ఉండబడేటువంటి వారు అడిగేటువంటి మాటలకే గురువుగారు కూడా భ్రాంతి సహితమైనటువంటి బోధనే చెప్తారు. ఇక్కడ తప్పు లేదు. కారణం ఏంటి? వాడు దాన్ని అందుకోలేడు. అందుకోనప్పుడు చెప్పడం మాత్రం వృధా కదా. యువతరం ముఖ్యంగా మన శ్రీ అబ్బాస్ రాజీవ్ గారు చెప్పినట్లు సభ నిండుగా ఉన్నది. యువత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా నేను తెలియజేసేటువంటిది ఏంటంటే, నిరంతరం కూడా మీ గురువుని అంతరంగంలో మేల్కొల్పుకొని ఉండండి. ముఖ్యంగా కావలసింది గురువు మా దగ్గర లేదు. చాలామంది కొన్ని తాలు మాటలు వాడుతుంటారు, చాలా బాధేస్తుంది. స్వామి మా గురువు గారు చెప్పట్లేదు స్వామి, ఆయన మీరైతే మళ్ళీ చెప్తారు. ఏంటి వాళ్ళ బొంద, ఎవరు చెప్పినా అదే చెప్పేది. ఎప్పుడు కూడా గురు మహనీయులు తనుమన ధనాల్ని వినయముగా గురువుకి దారబోసినటువంటి గురు మహారాజులు ఎవరైతే ఉంటారో వారు చెప్పేది ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవడంలో తప్పది, నువ్వు ఒక అవగాహన చేసుకోవడంలో పొరపాటు ఉంది. అది ఎప్పుడు మన మీద మనం తప్పు పెట్టుకోం. అలా కాకుండా మన పుణ్యోదయంతో మనకు లభించినటువంటి మహనీయులైనటువంటి గురువుల దగ్గర చేరి వారి యొక్క దయను పొంది వారి దగ్గర ఉన్న యథార్థాన్ని తెలుసుకున్నట్లయితే అత్యంత సులభోప్రాయమైనటువంటి బోధ ఈ సమస్తమైనటువంటి 4000 పైచిలకు ప్రపంచంలో ఉండబడేటువంటి అన్ని మతాల్లో కూడా ఎంతో ఘనమైనటువంటిది శివరామ దీక్షిత సిద్ధాంత ప్రబోధ. ఇలాంటి పద్ధతిలోకి మనం వచ్చినందుకు మనందరం కూడా ముఖ్యంగా సమరస భావంతో, ఇక్కడ ఆత్మ సన్యాసి కావాలి అంటాడు ఎవరు? శివరామ దీక్షితుల వారు. అందరూ ఆత్మ సన్యాసులు కావాలి. ఈ ఆత్మ అనాత్మల జాడ్యం పోవాలి ముందు. ఇలాంటి ఈ సిద్ధాంతాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మా సోదర సమానులైనటువంటి సమరస సద్గుణానంద చోడిపల్లి రమణార్యుల వారు వారి యొక్క సత్సంకల్పంతో శ్రీధర శివరామ దీక్షిత అఖిల ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అని పేరిట ఎందరో పెద్దలని, ఎంతో ఆయన యొక్క
సమస్తమైనటువంటి సమయాన్ని కూడా దానికోసమే వెచ్చిస్తూ అందరినీ ఒకే ఏకత్రాటిపై తీసుకురావాలి. ముఖ్యంగా సమరసమైనటువంటి భావం ఇది ఎవరిది కాదు, ఇది గురు శిష్యులది. దీనికి ఎవరో రారాజులు లేరు. ఇది మనది, మన గురువుది. అలానే మనందరం శిష్యులం. మనందరి యొక్క ధ్యేయం ఒక్కటే, జనన మరణ భ్రాంతి రహితం, ప్రశాంతమైనటువంటి జీవన విధానం. దుర్లభమైనటువంటి మానవ జన్మకు వచ్చి గురువుని శరణాగతి సొచ్చినందులకు ఉండవలసినది మనందరికీ కూడా లేనిది ఎలా మనల్ని మోసం చేస్తూ ఉన్నదో లేని దానిని లేనట్లుగా తెలుసుకొని ఆ లేక చేస్తూ ఉన్నదేదో గుర్తు కూడా లేకుండా పోవటమే గురుబోధని మీ అందరికీ తెలియజేస్తూ అధ్యక్షుల వారికి మరొక నమస్కారం తెలియజేస్తూ జై సద్గురు మహారాజుకి జై. అంత లోతుగా విచారణ చేస్తేనే కానీ ఈ బోధ పట్టుపడదు. ఎంత లోతుకు చెప్పారు? అంత లోతుగా చెప్పారు. ఎప్పుడైనా సముద్రం బాగా లోతు ఉంటుంది అని చెప్పవచ్చు. అది ఎంత లోతు ఉంటుంది? అడుక్కు వెళ్ళి పిడికిడి ఇసుక తెస్తానంటే ఏంటి సంభవిస్తుంది? మరణమే సంభవిస్తుంది. తేలేడు. అడుక్కెళ్ళి పిడికిడి ఇసుక పట్టుకొని మీదకు తేలుతాను అనుకుంటే అడుక్కెళ్ళక ముందే చనిపోతాడు. కాబట్టి అంత లోతుగా ఈ పరిపూర్ణ భావాన్ని తీసుకెళ్ళారు. చాలా ధన్యవాదాలు ఆయనకి. ఈ అంటే వస్తువా? ఈ అంటే మనం చూసాం కాబట్టి ఈ, అలాగే బట్టబయలును చూశాడు కాబట్టి ఈ అనేటటువంటి చెప్పవలసి వచ్చింది. బట్టబయలుని దర్శించాడు. ఎలాగ దర్శించాడంటే మరి మాట లేదు. ఏ విధంగా అది చెయ్యాలి అంటే అది వాళ్ళ గురువుకి వాళ్ళ శిష్యుడికే తెలుసును. భార్యాభర్తల సంయోగం వాళ్ళ భార్యాభర్తలకే తెలుసు, కానీ అది చెప్పడానికి వీలు లేనటువంటిది, ఇంకొకరితో చెప్పరు. అలాగే ఈ గురువు శిష్యులకే ఆ గుట్టు తెలుసు. ఇది దర్శించాడు. ఎంతవరకు వెళ్ళాడు? దర్శించేటంత వరకు వెళ్ళాడు. తరువాత ఏమిటయ్యాడు? దర్శించి లేకపోయాడు. ఆ విధంగా మనకు అర్థం అవ్వాలి ఈ బోధ. అప్పటికి సార్థకం అవుతుంది ఈ బోధ. అలాగ కానీ చెయ్యకపోయినప్పుడు నిస్సార్థకం అవుతుంది. నువ్వెన్నాళ్ళు సేవ చెయ్యు, ఏడు చెయ్యు, ఎలా చెయ్యు. లేనిది లేదని పూని నిశ్చయం అయితే తానొక్కటి ఉండును గాన ఎట్లన విను మానీతిశాలి, లేనిది లేదు మరువాకే జోలి అంటాడు. అదొక్కటి ఉంటాడు అంటాడు, ఇది లేదు అంటాడు. కాబట్టి అది దర్శనము. ఆ దర్శనం చేసినటువంటిది లేకపోవడం అనేటటువంటిది, ఇది చాలా గూఢమైనటువంటి విషయాన్ని చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవాలని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని, మీకు అర్థం కాకపోతే మీ గురువుల్ని అడిగి మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలని కోరుతూ ఇద్దరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.